ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. మా ఊర్లో ఉన్న చిన్న గార్డెన్ అయితే చూద్దాం రండి. మా అత్తమ్మ అయితే చాలా బాగా పెంచుతుంది మొక్కలు. దొండకాయ మొక్క, వంకాయలు, కరివేపాకు, ఇంకా అటు సైడ్ అయితే కొంచెం రోజ్ ఫ్లవర్ కూడా ఉందండి. రోజ్ ఫ్లవర్ మొక్క కూడా, మిరపకాయలు, కనకాంబరాలు. ఇదైతే పాలకూర అండి. పాలకూర చాలా బాగా వచ్చింది చూడండి. ఊర్లో ఉంటే ఇక ఇవైతే మంచిగా ఫ్రీగా అయితే ఎంజాయ్ చేయొచ్చండి. వీటితో పక్కన ఇల్లు కడుతున్నారు మా చిన్న మామ వాళ్ళది. ఇక మొక్కలు అయితే చాలా బాగా ఉంటాయండి. ఇదివరకైతే ఇదంతా కనకాంబరాలు ఉంటుండే, ఇప్పుడు తీసేసింది మా అత్తమ్మ. ఇల్లు కడుతున్నారు కదా, ఇక ఈవినింగ్ అలా పొలం దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇదంతా కూడా మాదేనే, కానీ చేయలేదు, క్లీన్ చేయలేదు, అది అలా ఉంది. ఇక ఆ గట్టు నుంచి ఈ గట్టు వరకు ఇంకా మాదేనండి. అటు రోడ్డు పక్క కూడా ఉంది కొంచెము, అది నేను వీడియో అయితే తీయలేదు. ఇదివరకు అయితే తీశానండి. పక్కన ఒక చిన్న కాలువ కూడా ఉంటుంది, చూపిస్తారండి. ఇక రోడ్డు మీదకి వచ్చేసరికి ఇక మా ఆయన బాబు అయితే బాగా ఆడుకుంటున్నారు. ఇక నేను పొలం చూసి కాలువ కూడా వీడియో తీద్దామని ఇటు వచ్చేసానండి. చూడండి, కాలువ చాలా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు వరదలు అయితే బాగా వచ్చాయి కదా, వీడియో క్లారిటీ అయితే సరిగా రాలేదండి, ప్లీజ్ డోంట్ మైండ్. మేమైతే బయలుదేరిపోయామండి. ఇక ఇంటికి వెళ్ళేసరికి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. గణేష్ నిమజ్జనం కోసం సంబరాలు, లడ్డు వేలం పాట, పాటలు, డాన్స్, కోలాటాలు. పల్లెటూరు అంటే ఇంకా సిటీలో లాగా కాదు కదండి, వీళ్ళు డిఫరెంట్గా చేస్తారు. అంటే ట్రెడిషనల్గా ఓల్డ్ పద్ధతుల్లో చేస్తుంటారు కదండి. చాలా బాగా అనిపించింది నాకు ఇలా ఆడడం కూడా. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా ఆడడము. అంటే నేను వీడియోల్లో, టీవీల్లో కోలాటాలు అయితే చూస్తుంటుండే, కానీ ఇవైతే ఫస్ట్ టైం అని నేను చూడటం. చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళంతా. మా చుట్టాలేను, అందరు అన్నలు, అక్కలు, మామలు, అత్తమ్మలు, వదినలు అందరూ చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ. అంతా అంటే అన్ని ఫ్యామిలీస్ ఒక్కో దగ్గరే ఉంటాయి కదండి, విలేజ్లో అంతే కదా, మన సిటీలో లాగా కాదు కదా. ఇంక అన్ని క్యాస్ట్ వాళ్ళకి లాగా అలా ఉంటారు కదా, అందరు చుట్టాలేను. నాకైతే డాన్స్ రాదు కదండి, ఇక దూరంగా నుంచొని చూస్తూ వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. మా ఊరు ఎలా ఉంది, బాగుందా? నచ్చితే లైక్ చేయండి. ఇదండి మా ఊరి సంగతులు. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటానండి. మా ఊర్లో ఉన్న కూరగాయలు అయితే చూసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.